హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఈ వారం పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లో రిలీజ్ అవుతుండగా మరి వాటి అదృష్టం పరీక్షించేందుకు బరిలో దిగుతున్నాయి. మరి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శివశక్తిగా తమన్నా రాబోతుంది. తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ మూవీ ఓదిలా 2. ఓదిలా రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించారు. మూవీ ఏప్రిల్ 17న థియేటర్లో రిలీజ్ కానుండగా దుష్ట శక్తుల నుండి ఓదిలా గ్రామాన్ని మల్లన్న స్వామి ఎలా కాపాడాడు మాలో కీలక అంశంగా మారగా సంభాషణలు, విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. శివశక్తి పాత్రలో తమన్నా అలరించేందుకు సిద్ధంగా ఉంది. అమ్మ సెంటిమెంట్ తో రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సిలకలూరి తెరకెక్కించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అశోక్ వర్ధన ముప్ప, అనిల్ బర్సు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించగా మండేకర్ కథానాయికగా విజయశాంతి, సోహెల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 18న ముందుకు రానుంది. ఆశించకుండా జీవితం అంతా తన కోసమే పరితపించే అమ్మ అలాంటి స్త్రీమూర్తి కోసం ఎంత త్యాగం చేసినా తక్కువే. వాళ్ళని గౌరవించుకోవటం, కాపాడటం మనందరి బాధ్యత. అదే మా సినిమా అని చిత్రబృందం చెబుతున్నారు. అలాగే చరిత్రలో చీకటి అధ్యాయం వెలుగులోకి ఉన్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఆయన ప్రధాన పాత్రలో పోషించిన చిత్రమే కేసరి చాప్టర్ 2 టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ బాగ్ అనేది గ్యాంగ్ లైఫ్. సింగ్ త్యాగి దర్శకత్వం వహించగా మాధవన్, అనన్య పాండే కీలక పాత్రలు పోషించగా 1919లో అమృత్సర్ లో జరిగిన వాలాబట్టు ఊసకోత ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇదని ఏప్రిల్ 18న ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్ళీ వస్తున్నాను అంటున్నాడు మాస్ మహారాజా. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఒకప్పుడు ఊపిన సినిమా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 18న ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు మూవీ మధురం ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సమ్రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో భరణి అండాడి చౌదరి, నాయక్ అడండి చౌదరి ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తెలుగు మూవీ జగమెరిగిన సత్యమా లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తిరుపతిపాలె ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నీలిమ పెదకం చెట్టి, ఆద్యారెడ్డి ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 18 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో తెలుగు మూవీ డియర్ ఉమా సాయి రమేష్ మహదేవన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో పృథ్వీ అంబర్, సోమయ్య రెడ్డి, కమల కామరాజు ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, భూమిక జంటగా తెరకెక్కిన మూవీ ఒక్కడు మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా మూవీ ఏప్రిల్ 18న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే తమిళ మూవీ 10 అవర్స్ ఇళయరాజా కాళీ పెరుమాళ్ళు ఈ మూవీకి రచించి దర్శకత్వం వహించగా ఇందులో రాజా అయ్యప్పన్, శరవణ్ సుబ్బయ్య, రాజు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే తమిళ మూవీ నగల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అవినాష్ ప్రకాష్ ఈ మూవీకి రచించి మరియు స్క్రీన్ ప్లే చేసి దర్శకత్వం వహించగా అబుల్ రఫీ, మధు వాసుదేవన్, మొహరాజ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ అమ్మ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో తమిళ మూవీ గాడ్స్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ రంగరాజు ఈ మూవీలో నటించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో ఢిల్లీ గణేష్, శృతి నారాయణ్, సాయి దిన ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే దళపతి విజయ్ నటించిన సచిన్ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. అలాగే హాలీవుడ్ మూవీ పరిష్టాన్ సాహస యానిమేషన్ తో తెరకెక్కించిన ఈ మూవీ పాల్ కింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఏప్రిల్ 18 నుండి ఈ మూవీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ కానుంది. హాలీవుడ్ మూవీ సిన్నర్స్ సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ కులర్ రచించి మరియు దర్శకత్వం వహించగా మైల్స్ కటన్, ఫాల్ మిలియన్స్, వార్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ ది చోచన్ లాస్ట్ సర్పార్ చరిత్రాత్మక డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ లస్ జంగిల్స్ ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం వహించగా జోనథన్ రౌమీ, బోజన్ వాకర్, ఎలిజబెత్ టాబెస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక మలయాళం మూవీ కేక్ స్టోరీ లవ్ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ వేద సునీల్ ఈ మూవీని రచించి స్క్రీన్ ప్లే అందించి ఈ మూవీలో నటించగా ఇందులో అశోకన్, బాబు ఆంటోనీ, జానీ ఆంటోనీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 19 నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మలయాళం మూవీ అద్దోడ యాక్షన్ ఫ్యాంటసీగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది.
కన్నడ మూవీ కడిమ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ కోరా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ శ్రీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా సునామీ చెట్టి, శారుని సొండమ్మ మూర్తి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ ప్రీతియా ఉచ్చా యాక్షన్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా విజయ్ విట్టరి, కుంకుమ్ హరిహరన్, త్రే నాగరాజు ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ రిక్షా చాలక యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఆయుష్ శేష్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా శరత్ కుమార్, రచన గౌడ, రాజ్వాడి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ వీరచంద్ర హాస పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బసూర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా శివరాజ్ కుమార్, రాముడు, చంద్రశెట్టి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో కన్నడ మూవీ యుద్ధకాండ అధ్యాయం 2 కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ పవన్ భట్టు ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అజయ్ రాన్, జోయేష్, రమేష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్ మూవీ మస్సున్ కట్టిల్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ భర్తే ఈ మూవీని రచించి నిర్మించి దర్శకత్వం వహించగా ఇందులో ఆకాష్ గుప్తా, అకృతి పలానా, శ్యామ్ గుత్తే ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ ది సీక్రెట్ ఆఫ్ దేవకాళి ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ నిరంజన్ చౌహాన్ ఇందులో నటించి మరియు నిర్మించి దర్శకత్వం వహించగా సౌకరి, మనేకర్, ముట్టేకర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో హాలీవుడ్ మూవీ ఇండో షాడో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అధికారి నిర్మించి దర్శకత్వం వహించగా ఇందులో సంకలిత రాయి, కయత్, పల్లవి భట్టు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే బెంగాలీ మూవీ అన్నపూర్ణ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ హనుమాన్ ప్రత్యూష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో అనన్య చట్టార్జీ, రిషబ్ బసు, ప్రియా రాయ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో బెంగాలీ మూవీ చెక్ ఇన్ చెక్ అవుట్ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ చిత్రజిత్తు సేన ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఈషా షాహా, రాహుల్ శంకర్, ఇంద్రయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరాఠీ మూవీ హల్ హట్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సుమన్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో ముఖేష్ రంగనాథ్, అభిజిత్ రంగనాథ్, ప్రీతి శివాకర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే మరో మరాఠీ మూవీ సుశీల సుజిత హాస్య డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రసాద్ ఓకు రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సోనాలి కులకర్ణి, స్వాపింగిల్ జోషి, తన్నే ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే పంజాబీ మూవీ కడిటే ఆస్ బోలే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించగా సత్యందర్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా రాజు మటూర్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే గద్వాలి మూవీ కోలిక గణేష్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఆవిష్య జాని ఈ మూవీకి దర్శకత్వం వహించగా సురిసి సక్లని, దీపక్ సింగ్ రావత్, శీల రణకోటి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే గుజరాతీ మూవీ మిత్తడ మహిమాన్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ చెన్మయ్ పార్మర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో యాష్ సోని, గార్, జోషి పటేల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది. అలాగే భోజ్పూర్ మూవీ నాగరాజు అండ్ చంద్రాలిక మూవీ ఏప్రిల్ 18 నుండి థియేటర్ లో రిలీజ్ కానుండగా ఇవ్వండి ఈ వారంలో ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీస్. ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.